ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. సో చాలా మంది ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, దాని బదులు అదే ₹1,00,00,000 తీసుకొచ్చి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కదా, ఎందుకంటే ల్యాండ్ కూడా అంతకంతకు పెరుగుతూ పోతుంది కదా. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అందరికీ ఏంటంటే తెలియాల్సింది ఏంటంటే ఏఏఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అందులో కూడా కేటగిరీ 3 ఫండ్ ఏదైతే ఓపెన్ ఎండెడ్ ఉందో అదే మనం ఎక్కువగా జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. వీటిలో ఏంటంటే మీరు అన్నట్టు ₹1,00,00,000 మినిమం ఇన్వెస్ట్ చేయాలంటే, సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్లో పెట్టడమా లేకపోతే ఏఎఫ్లో పెట్టడమా అనేది అనుకున్నప్పుడు కొన్ని ఫ్యూ థింగ్స్ మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ మీరు అన్న ల్యాండ్ క్వశ్చన్కి వస్తాను. ఫస్ట్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూస్తే ఏంటంటే ఎటువంటి ల్యాండ్, వెదర్ ఇట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే, ఇఫ్ అంటే లాట్ ఆఫ్ రెగ్యులేటరీ ఇష్యూస్, అంటే మనం ల్యాండ్ క్వాలిటీ చూసుకోవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ సరిగా ఉందా లేదా, అండ్ మార్కెట్ ఎలా ఉంది, ఎటువంటి చోట కొంటున్నాము, అమ్మిన వాళ్ళు ఎవరు, దాన్ని పెరిగినప్పుడు మనకు కరెక్ట్ మార్కెట్ ప్రైస్కి అమ్మే కేపబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు కరెంట్లీ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. మార్కెట్ను బట్టి లాట్ ఆఫ్ చేంజ్, ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అండ్ మార్కెట్ పెరిగినప్పుడు కూడా మనం కాపాడుకోవడం, సపోజ్ కొన్ని కేసుల్లో ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంటుంది, మనం ఇంకో చోటు ఉంటాము, అదొక ఇష్యూ కావచ్చు, ఇంకొకరు ఆక్యుపై చేయడమే కానీ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అలాంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంత వచ్చినా కూడా మనం చూసుకుంటే ల్యాండ్లో కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటే 8%, 9% కన్నా ఎక్కువగా గ్రోత్ అయితే లేదు. సో మోస్ట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఏదో 1-2 చోట్ల అడిషనల్గా మంచి పెరిగినా కానీ అట్లాంటి యాక్సెస్ మనకు దొరకకపోవచ్చు. మనకన్నా ముందే వేరే వాళ్ళు కొనే కాంపిటీషన్, అంటే ఎందుకంటే ల్యాండ్ రియల్ ఎస్టేట్లో అందరికీ మంచి అవకాశాలు రాకపోవచ్చు. ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళకి తక్కువ రేటు కానీ టయానికి మంచి యాసెట్ దొరికే అవకాశాలు ఉంటాయి. బట్ అలా కాకుండా ఫైనాన్షియల్ యాసెట్ లైక్ ఏఎఫ్ అయితే మీకు అందరికీ సేమ్ ప్రైస్, దెర్ ఇస్ నో అంటే డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది. అక్కడ అమ్మాలంటే టయానికి అమ్మలేకపోవచ్చు. మనం ఒక 2 కోట్లు పెట్టి ఒక దగ్గరకు ఉన్నప్పుడు ఆ టయానికి బయర్ దొరకకపోతే ఒక్కోసారి 6 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఎన్ని రోజులైనా. బట్ ఫైనాన్షియల్ యాసెట్లో అలా కాదు. నువ్వు వారం 10 రోజుల్లో క్లియర్ చేసుకొని ఎగ్జిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ టైం టు టైం నీ పోర్ట్ఫోలియో వస్తుంది, నీకు రిటర్న్స్ తెలుస్తాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏఎఫ్స్ వచ్చేసి ఎందుకు అనే క్వశ్చన్, దాంతో ఈ రియల్ ఎస్టేట్ బెటర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం చూసుకుంటే ఏంటంటే హయ్యర్ రిటర్న్స్, మనం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే మనము మంచి రిటర్న్స్ 14-15% లాంగ్ టర్మ్లో CAGR వస్తుందని మనం చెప్తా ఉంటాం. లాంగ్ టర్మ్లో ఇంకా హయ్యర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, బట్ యావరేజ్ తీసుకుంటే. బట్ ఏఎఫ్స్ వచ్చేసి ఇంకా హయ్యర్ రిటర్న్ పొటెన్షియల్, అంటే హయ్యర్ రిస్క్ తీసుకుంటాయి, సేమ్ టైం హయ్యర్ రిటర్న్స్ కూడా వస్తాయి అన్నమాట. ఎవరికైతే ఇన్వెస్టర్స్ ఓపిక్గా 1 crore and plus పెడుతున్నారంటే దే ఆర్ విల్లింగ్ టు టేక్, అంటే కొంచెం అడిషనల్ రిస్క్ తీసుకోవడానికి విల్లింగ్నెస్ ఉంటుంది. ఓకే. అండ్ లాంగ్ టర్మ్లో కంపల్సరీ ఏఎఫ్ ఒక 8-10% ఎక్కువే అవకాశాలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా అడిషనల్గా వస్తాయి. రీజన్ ఏంటంటే, మేజర్ రీజన్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకు మచ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడానికి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడుకోవచ్చు. కొన్ని కేసెస్లో మ్యూచువల్ ఫండ్స్కి పర్మిషన్ లేని స్ట్రాటజీస్ కూడా, లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటాం మనము, లాంగ్ ఓన్లీ అంటే స్టాక్స్ కొని పెట్టగలుగుతారు. బట్ ఒక స్టాక్ పర్ఫామ్ చేయకపోతే షార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ట్రేడర్స్ ఎవరైతే తీసుకుంటారో, నువ్వు ఎప్పుడు స్టాక్ కొని లాభపడాల్సిన అవసరం లేదు. లేని స్టాక్స్ నువ్వు ఇంకో దగ్గరికి తెచ్చుకొని కూడా అమ్మేసుకునే ఒక స్ట్రాటజీని షార్ట్ సెల్లింగ్ అంటాం. అది నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ చేయలేవు అనమాట. సో మనకు తెలుసు, కనబడుతుంది ఆపర్చునిటీ, బట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కెనాట్ డూ ఇట్. బట్ ఏఎఫ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, అట్లాంటి స్ట్రాటజీస్ కూడా వాడచ్చు, హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడచ్చు, డెరివేటివ్స్ వాడచ్చు, ఇంకా ఎటువంటి కాంప్లెక్స్ స్ట్రాటజీస్ని కూడా వాడుకొని మన క్యాపిటల్ని, ఏఎఫ్కి మ్యూచువల్ ఫండ్కి ఉన్న సిమిలారిటీ ఏంటంటే రెండు కూడా పూల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఒకటే తేడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో లక్షల మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, వేరాజ్ ఏఎఫ్ లో మాక్సిమం 1000 మందే చేయగలుగుతారు. మాక్సిమం 1 crore నుంచి కదా. అవును,
1 crore నుంచనే కాకుండా ఒక ఏఎఫ్కి మన సెబీ రూల్ ప్రకారం ఎక్కువ మాక్సిమం 1000 ఇన్వెస్టర్సే ఉండగలుగుతారు. 1000 అయిపోతే ఇంకొక కొత్త ఏఎఫ్ స్టార్ట్ చేయాల్సిందే, కొత్త స్కీమ్ స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద లిమిట్. ఎందుకంటే మీరు అన్నట్టే ఇక్కడ రీటైల్ కాదు, హై నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ అదొక అడ్వాంటేజ్. దీనివల్ల ఏంటంటే క్యాపిటల్ కూడా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మామూలుగా కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఉన్న స్కీమ్స్లో 60,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు ఉన్న స్కీమ్స్ ఉన్నాయి. వాటిని పోర్ట్ఫోలియో మేనేజ్ కానీ చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్లు, ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ 10,000 కోట్లు, 8,000 కోట్లు హోల్డ్ చేసిన స్టాక్ను ఒక రోజు అమ్మితే మార్కెట్ చేంజెస్ అవుతాయి. వెరాజ్ ఒక ఏఏ ఫండ్ మేనేజర్ ఏదన్నా ఒక స్టాక్ అమ్మితే తన దగ్గర ఉండేది 4-5 కోట్ల వరకు స్టాకే ఉంటుంది ఒక కంపెనీలో. ఈజీగా పోర్ట్ఫోలియో అనేది చేంజెస్ క్విక్గా చేయొచ్చు. సో మార్కెట్లో జరుగుతున్న డైనమిక్స్ ప్రకారము పోర్ట్ఫోలియో చాలా ఈజీగా చేంజ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అనదర్ మెథడ్ వై రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. డైవర్సిఫై చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, అవసరానికి తగ్గట్టు కావాలంటే క్యాష్ మీద కూర్చోవచ్చు, ఒకటే సెక్టర్, 2 సెక్టర్లు, 3 సెక్టర్లు, ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు. అండ్ ఇంకోటి స్ట్రాటజీస్ ఏవైనా సరే ఎటువంటి లిమిటేషన్ లేవు కాబట్టి కాంప్లెక్స్ స్ట్రాటజీస్ కూడా వాడుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, కొన్ని ఏఎఫ్స్లో లీవరేజ్ కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి 100 రూపాయలు అనుకోండి, టెంపరీగా కావాలంటే ఆ 100ని అప్పు తీసుకొచ్చి ఇంకో అడిషనల్ 50 ఏదైనా మంచి ఆపర్చునిటీ దొరుకుతున్నప్పుడు అప్పు తీసుకొచ్చి కూడా మళ్ళీ నువ్వు లీవరేజ్ చేసుకొని అడిషనల్గా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ మ్యూచువల్ ఫండ్. సో ఇట్లాంటి అన్ని స్ట్రాటజీస్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఒక దగ్గర పనిచేసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్తో రిస్క్ మేనేజ్మెంట్ కూడా మంచిగా చేస్తారు. సో పోర్ట్ఫోలియోని 300 కోట్లు, 400 కోట్లు ఉన్న ఏఎఫ్ కూడా రిస్క్ మేనేజ్మెంట్ ప్లస్ ఆ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ 2 కలపడం వల్ల ఏంటంటే, అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ఫండ్ మేనేజర్ కూడా మినిమం 5 కోట్లు కానీ పెట్టాల్సి వస్తుంది అనమాట ఒక ఏఎఫ్లో. అంటే తన ఓన్ స్కిన్ ఇన్ ద గేమ్, అంటే తన ఓన్ డబ్బులు కూడా ఉన్నాయి. సో తన ఫండ్ పర్ఫామ్ చేస్తేనే తనకు కూడా డబ్బులు వస్తాయి, బికాస్ తన ఓన్ డబ్బులు కూడా అందులో పెట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి క్లాజ్ అనేది మ్యూచువల్ ఫండ్లో లేదు, ఫండ్ మేనేజర్కి లేదు. అట్లని చెప్పి వాళ్ళు తక్కువ కాదు, బట్ ఇది అడిషనల్ రిస్క్ ఉందన్నమాట ఫర్ ఫండ్ మేనేజర్, వాళ్ళు కూడా పెడుతున్నారు. అండ్ మార్కెట్ వొలటిలిటీ, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు వీళ్ళు డెరివేటివ్స్ని వాడుకొని పడిపోకుండా, డెరివేటివ్స్ వాడుకొని పుట్ ఆప్షన్స్ పెట్టుకొని లిమిట్ చేయొచ్చు లాస్ని. ఇంతకుముందు మనం మన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత మార్కెట్ ఫాల్ అయినప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏవైతే లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కానీ 18-20% డౌన్ అయ్యాయి, మైనస్లోకి వెళ్ళిపోయినాయి. కానీ సమ్ ఆఫ్ ద ఏఎఫ్స్ ఓన్లీ స్టాప్డ్ ఎట్ 0% ఆర్ 1%. ఎందుకంటే వాళ్ళు డెరివేటివ్స్ పుట్ ఆప్షన్స్ వాడుకున్నారు. సో ఆ ఆప్షన్స్ కూడా, ఈ చాయిస్ కూడా ఏఎఫ్కి ఉంటుందన్నమాట. సో దీంతో పాటు కావాలనుకుంటే నిషే చిన్న గ్రోత్ సెక్టర్స్లో కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీ ఐపీఓ స్టాక్స్లో కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కంపెనీ అట్లాంటి అవకాశం మ్యూచువల్ ఫండ్స్కి లేవు. ఐపీఓకి వచ్చాకనే సెకండరీ ఆ స్టేజ్లోనే కొనాల్సి వస్తుంది. అండ్ మన నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకన్నా ఏఎఫ్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఎఫ్పిఓలో కానీ చాలా కేసుల్లో కంపల్సరీ వీళ్ళకి పొజిషన్ దొరుకుతుంది, ఎంటర్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ భయం ఏంటంటే ఈ ఏఎఫ్స్ రెగ్యులేటెడా కాదా? అవి రెగ్యులేటెడే, దే ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ కంపల్సరీ వాళ్ళ ప్రతిరోజు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది కంపల్సరీ సెబీకి అప్డేట్ చేయాల్సిందే. సో లైక్ మ్యూచువల్ ఫండ్స్, దే ఆర్ ఆల్సో రెగ్యులేటెడ్, దే ఆర్ ఆల్సో ట్రాన్స్పరెంట్. సో ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టి ఈ అన్ని రిస్క్స్ భరించే కన్నా ఆర్ ఒక రెంటల్ వచ్చే కమర్షియల్లో మీరు మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయినా సరే మ్యాక్సిమం 7% కన్నా ఎక్కువ రిటర్న్ రాదు. ఇక్కడ 25-35 మధ్యలో మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్స్ కన్సిస్టెంట్గా లాస్ట్ 5 years నుంచి ఇస్తున్నప్పుడు అట్లాంటి రిస్క్ లేకుండా ఇందులో పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నీకు తెలుస్తుంది వాల్యూ ఏంటో రెగ్యులర్గా, నీకు ఎప్పుడైనా లిక్విడిటీ కావాలి, ఎస్ ఇవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే ఫండ్ మేనేజర్ ఫీజు ఎక్కువ తీసుకుంటాడు. సో ఫండ్ మేనేజర్ అనేవాడికి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది కంపల్షన్, ఇట్స్ నాట్ ఆప్షన్.
నీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తే తనకు ఫీజు ఎక్కువ వస్తుంది కాబట్టి దే ఆల్సో వర్క్ ఎక్స్ట్రా హార్డ్ అన్నమాట. సో అందుకే ఏఎఫ్స్ అనేది ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరికైతే ₹1,00,00,000 ఎక్కడో ఒక దగ్గర డెడ్ ఇన్వెస్ట్మెంట్లో లాక్ చేయడం కన్నా ఏదో మనం ఎక్కడో సిటీకి ఒక 30-40 కిలోమీటర్లో ఒక ల్యాండ్ కొనడము, విచ్ నెవర్ మన బతుకున్న కాలంలో ఒక పైసా కూడా మనం తీసుకోలేము, మనకు ఎటువంటి రిటర్న్స్ రావు, ఆర్ మనం ఎంజాయ్ చేయం. దానికన్నా ఒక ఏఎఫ్లో పెడితే అవసరం వచ్చినప్పుడు ఒక 2 years తర్వాత మనం ఒక ₹1,00,00,000 పెట్టాము, 2 కోట్లు అయింది ఒక 3-4 yearsలో, 2-3 yearsలో కావాలంటే కొంచెం విత్డ్రా చేసుకొని మన అవసరాలకు వాడుకునే అవకాశాలు, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ ఎస్టేట్. మనం అనుకున్న దాంట్లో కొంచెం ల్యాండ్ మన దగ్గర ఒక 500 గజాలు ఉంది, 300 గజాలు ఉంది, అందులో 50 గజాలు అమ్మేసి నేను ఇవాళ అవసరాన్ని తీర్చుకుంటా అంటే కుదరదు, మొత్తం అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ అలా కాదు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నీకు అవసరం వచ్చింది, నువ్వు ఒక 3 years తర్వాత నీకు పార్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే తీసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ వేరే వాటికి లేవు. సో ఏఎఫ్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు క్యాపిటల్ అందరి దగ్గర కూడా యాక్సెస్ పెరిగిపోయింది. కొద్దిమంది 40sలో ఉన్నారు, లేట్ 30sలో. ఎవరైతే మొదటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళ క్యాపిటల్ కూడా ఆ ప్లాట్స్లో అమ్మి కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాటి అమ్మగా డబ్బులు వస్తాయి. వాళ్ళు కూడా ఏఎఫ్లో ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఇట్స్ ఆల్సో ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ. ఇట్స్ నాట్ ఇవ్వాలే పెట్టుకొని 6 monthsకి అయితే నోబడీ సజెస్ట్. ఒక 2-3 years మినిమం ఇన్వెస్ట్ చేయడానికి. లైక్ ఎనీ మ్యూచువల్ ఫండ్, ఎక్కడైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనం చెప్తాం మినిమం 2-3 years అయితేనే ఎంటర్ అవ్వండి అని చెప్తాం. ఏఎఫ్ కూడా అంతే, మినిమం 2-3 years అయితేనే ఎంటర్ అవ్వండి. బట్ ఇట్స్ ఆల్సో ఎనీబడీ కెన్ ఇన్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ.